నీ శాలరీలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కాళ్ళు ఎరక్కొడతా. వెంటనే ట్రాన్స్ఫర్ చేయి. అబ్బా నీ ప్లాన్ నీకున్నాయి. ఎవరికి వాళ్ళు దానకల్లు అనుకుంటారు, కానీ అందరికి అక్కుతాళ్లే. అక్క అసలే బాగా ఖర్చులు కంట్రోల్ అని ప్లాన్ స్టార్ట్ చేశాడు. తన శాలరీ నీకెళ్ళేస్తాడు? ఇవ్వడు. ఇచ్చేలా చేస్తా. ఆ చెవిటి యదవ జీవితం. లైఫ్ లో వైఫ్ లేదు, ఫస్ట్ నైట్ లేదు, జీవితాంతం జీతం గురించి సేకరణ చేయడం తప్ప. హే భగవాన్, ఓ కోటి ఇవ్వచ్చు కదా, పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేసి పైకొచ్చిగా తిరిగి ఇచ్చేస్తా. ఆహా అలాగా స్వామి, నేను చెప్తాను స్వామి. ఏమన్నాడు? ₹1,00,00,000 క్యాష్ రెడీగా ఉందంటరా, పైకి వచ్చి తీసుకోమంటున్నాడు. వెళ్తావేంటి? వద్దులేండి. అయినా పెళ్ళో పెళ్ళని ఓ తీసుకుంటావేంట్రా? పెళ్ళైతే ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? ఎంతుంటది ఏంటి? ఇప్పుడు పానీపూరి ఉందా, ఒకటి నోట్లో ఉంటే ఒకటి చేతిలో ఉంటుంది, కప్పులో ఇంకోటి రెడీగా ఉంటుంది. నోట్లో పానీ కారిపోకూడదు, చేతిలో పూరి పగిలిపోకూడదు, కప్పులో ఉన్నది కరిగిపోకూడదు, కానీ తినేయాలి. ఎంత స్ట్రెస్! పెళ్ళం కూడా అంతేరా. మాట్లాడేటప్పుడు నోటికి, ఏదైనా పని చేద్దామంటే చేతికి, తినేటప్పుడు ప్లేట్కి అడ్డంగా ఉంటది. ఎంత స్ట్రెస్! అవసరమా? అవసరమే. వచ్చేసింది, చెప్పాను అడ్డంగా వచ్చేద్దని. ఖాళీగా ఉండి కొటేషన్లు కొట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఖాళీగా ఎక్కడ ఉన్నాను? కాఫీ తాగుతున్నాను. త్వరగా తాగేసి ఈ ఏటీఎం కార్డ్స్ తీసుకెళ్లి మీవి మావి శాలరీస్ క్యాష్ డ్రా చేసి తీసుకురండి. క్యాషా? క్యాష్ ఎందుకు? ఖర్చు అయిపోతాయి. అది అకౌంట్ లో ఉంటే క్యాష్ ఎందుకు ఖర్చు అవుతాయి? అకౌంట్ లో ఉంటేనే ఖాళీ అయిపోతాయి. పొద్దున్న ఎక్కడైనా పడ్డదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. లేదు బావా, అక్క చెప్పింది నిజమే. ఆన్లైన్ మోసాలు, శాలరీ డేట్స్ కదా, హ్యాక్ చేసి అకౌంట్స్ లో క్యాష్ ఎత్తేస్తున్నారంట. సైబర్ క్రైమ్స్ ఓటీపీ తెలుసుకొని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారంట. మన శ్రీవిద్య అకౌంట్ లో శాలరీ పడిందో లేదో మోసం చేసి మొత్తం లేపేశారంట. కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. వద్దులే, కాల్ చేసిన అది కూడా ఇదే చెప్తుంది. అమ్మో, అసలు ఖర్చులకు ఉన్నాయే. అందుకే వెళ్ళి అందరి క్యాష్ తెచ్చేయండి. ఎలా ఇవ్వు, వెంటనే వెళ్ళి తెచ్చేస్తా. ఏటీఎం పగిలిపోవాలి. అకౌంట్ లో ఉంటే ఏం చేయలేవనే క్యాష్ తెప్పిస్తున్నా. దాని నొక్కేద్దాం. మనీ ఐస్ట్ లో ప్రొఫెసర్ కి బ్యాంక్ తాళాలు ఇచ్చినట్టు మీ ఏటీఎం కార్డులన్నీ ఈ ప్రొఫెసర్ కి ఇచ్చారు. కొట్టేకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా కొట్టేస్తాడు. స్మార్ట్ దొంగ. ఇప్పుడు ఫోన్ చేద్దాం. హలో, ఏమే, నువ్వు చెప్పినట్టు అందరి అకౌంట్ లో క్యాష్ డ్రా చేసాను. ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా, ఏమన్నా తీసుకురావాలా? ఏమొద్దు, ముందు మీరు ఇంటికి రండి. అసలే క్యాష్ ఉంది. అవునవును,